హాయ్, చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర మొత్తాన్ని వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. ఎండి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాం కదా, అది మొత్తాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకు పసుపు, ఉప్పును బాగా కలిపి పెట్టుకోవాలి. దాంట్లోనే టమాటా, ఎర్రగడ్డ పేస్టు, ఎండుమిరపకాయల పేస్టు, చింతపండు రసాన్ని వేసి తగినన్ని నీళ్ళని కూడా వేయాలి. సరిపడంత నూనెని వేసి పొయ్యి మీద 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫుల్ ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. మరో 15 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, రెడీ అయిపోయింది మన చేపల పులుసు. ఇప్పుడు మనం దోసతో ట్రై చేద్దాం. చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి.